శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. విజయ ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, విజయ ఏకాదశి వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో, విజయ ఏకాదశి రోజు ఎలాంటి దానాలు ఇవ్వాలో, పూజలు ఎలా చేయాలో, విజయ ఏకాదశి రోజు పూజలు చేసినా, దానాలు చేసినా, ఏకాదశి వ్రతం చేసినా ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని విజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి విజయ ఏకాదశి అనే పేరు రావటం వెనుక ఒక పురాణ రహస్యం ఉంది. ఆ పురాణ రహస్యం ఏంటంటే, రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించిన తర్వాత రావణాసురుడి గురించి తెలుసుకున్న శ్రీరామచంద్రమూర్తి సేతువు దాటి, సముద్రం దాటి మళ్ళీ చెప్తాం, రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న శ్రీరామచంద్రమూర్తి సముద్రం దాటి లంక చేరి రావణాసురుడి మీద విజయం సాధించాలని సముద్రం దగ్గరకు వస్తాడు. సముద్రం దగ్గరకు వచ్చి లంకా నగరానికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్న తరుణంలో లక్ష్మణస్వామి వారు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమ వాటికలో బకదాల్బ్యుడు అనే పేరు కలిగిన మహర్షి దగ్గరకు వెళ్ళి ఈ సముద్రం దాటి లంకానగరం ఎలా చేరాలో ఉపాయం చెప్పమని అడుగుతాడు. అప్పుడు బకదాల్బ్యుడు అనే పేరు కలిగిన మహర్షి లక్ష్మణుడితో ఏం చెప్తాడంటే, మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు. శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు విష్ణువు అంశస్వరూపమైనప్పటికీ ఆయన్ని ఏకాదశి వ్రతం చేయమని చెప్పు, విష్ణువుని పూజించమని చెప్పు. అప్పుడు విష్ణుమూర్తే మార్గం చూపిస్తాడని బకదాల్బ్యుడు అనే పేరు కలిగిన మహర్షి చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు ఈ విషయం శ్రీరామచంద్రమూర్తికి చెప్తే, మాఘమాసం బహుళపక్షం ఏకాదశి రోజు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశస్వరూపమైన శ్రీరాముడే ఏకాదశి వ్రతం చేశాడు. ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు, విష్ణుమూర్తిని పూజించాడు. మర్నాడు ద్వాదశి రోజు ద్వాదశి ఘడియల్లో ఆహారం స్వీకరించాడు. అన్నదానం చేసిన తర్వాత ఆహారం స్వీకరించాడు, ఏకాదశి వ్రతం చేశాడు. అలా చేయటం వల్ల సేతువు నిర్మాణం ప్రారంభించగలిగాడు. సేతువు నిర్మాణం ప్రారంభించి సేతువును పూర్తి చేసి లంకానగరం చేరి రావణాసురుడి మీద విజయం సాధించగలిగాడు. అలా శ్రీరామచంద్రమూర్తి సేతువు నిర్మాణం ప్రారంభించిన రోజు విజయ ఏకాదశి. అంటే ఆయన సేతువు నిర్మాణం ప్రారంభించి రావణుడి మీద విజయం సాధించటానికి కారణమైన రోజు కాబట్టి దీనికి విజయ ఏకాదశి అనే పేరు వచ్చింది. మరి విజయ ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి? స్కాంద పురాణంలో ఒక ప్రత్యేకమైన విధి విధానం చెప్పారు. విజయ ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలో స్కాంద పురాణం ఏం చెప్తుందంటే, ఒక మట్టి కుండ తీసుకోవాలి, ఆ మట్టి కుండలో నీళ్లు పోయాలి, ఆ మట్టి కుండ చుట్టూ మామిడాకుల అలంకరణ చేయాలి, ఆ మట్టి కుండలో పుష్పాలు, అక్షింతలు ఇవన్నీ వేసి ఆ మట్టి కుండను మీ పూజ గదిలో పీట మీద నవధాన్యాల మీద ఉంచాలి. నవధాన్యాల మీద ఉంచిన ఆ మట్టి కుండ పక్కనే లక్ష్మీనారాయణల ఫోటో పెట్టి దీపం వెలిగించి లక్ష్మీనారాయణల ఫోటోకి పుష్పాలతో, తులసి దళాలతో పూజ చేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాలి. విజయ ఏకాదశి మర్నాడు ఎక్కడైనా నదీ తీరంలో ఎవరైనా బ్రాహ్మణుడికి మట్టి కుండతో పాటు లక్ష్మీనారాయణల ఫోటో కూడా దక్షిణ ఉంచి దానంగా ఇవ్వాలి. ఈ విషయం స్కాంద పురాణంలో చెప్పారు. అయితే ఇలా పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? మామూలుగా లక్ష్మీనారాయణల ఫోటో పెట్టుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకొని తులసి దళాలతో రకరకాల పుష్పాలతో పూజ చేసుకుంటూ ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఏ మంత్రాలైనా చదువుకోవచ్చు. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం, తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం సమర్పించడం చేసుకోవచ్చు. ఇలా పూజ చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే స్కాంద పురాణంలో చెప్పిన విధంగా పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అసలు ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటో అందరూ తెలుసుకోవాలి. ఏకాదశి అంటే అర్థం ఏంటి? జ్ఞానేంద్రియాలు 5, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కర్మేంద్రియాలు 5 అంటే వాక్, మాట, పాదాలు, పాణి అంటే చేతులు, అలాగే విసర్జన అవయవాలు, పాయుగుహ్యాలు, ఇవి ఒక 5, మనస్సు 1, మొత్తం 11. ఈ 11 దాటి విష్ణువుని పూజించాలి. ఈ 11కి అతీతంగా విష్ణువుని పూజించాలి. అందుకే ఏకాదశి అనే పేరు వచ్చింది. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం 11. ఈ 11 దాటి విష్ణువుని పూజించి విష్ణు భావన పొందటమే ఏకాదశిలో ఉన్న అంతరార్థం. ఏకాదశిని ఏమంటారంటే హరివాసము అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే విష్ణువుకు ప్రియమైన రోజు.
ఆ రోజు ఉపవాసం ఉంటే దాన్ని హరినక్తం అనే పేరుతో పిలుస్తారు. ఉపవాసం అంటే ఏంటి? పాలు, పళ్ళు స్వీకరిస్తూ ఉండవచ్చు. రోజంతా అలా ఉండి మర్నాడు ఆహారం స్వీకరించాలి. మర్నాడు కూడా ద్వాదశి ఘడియల్లో పారణ చేయాలి. అంటే ద్వాదశి ఘడియల్లో ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఏదో కొంత ఆహారం తీసుకోవాలి. దీన్ని పారణ చేయటం అంటారు. అలా రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలైనా తినవచ్చు. మరి ఏకాదశి రోజు ఎందుకు అన్నం తినకూడదు అంటే దీనికి సంబంధించి ఒక పురాణ రహస్యం ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేస్తూ ఉంటే ఆయన చెమట నుంచి ఒక చెడు శక్తి బయటకొచ్చింది. చెమట నుంచి ఒక జీవి వచ్చింది. ఆ జీవి నేను ఎక్కడుండాలి అని అడిగితే బ్రహ్మదేవుడు ఏకాదశి రోజు అన్నంలో ఉండమని చెప్పాడు. బ్రహ్మదేవుడి చెమట నుంచి వచ్చినటువంటి ఆ దుష్ట శక్తి, ఆ చెడు శక్తి ఏకాదశి రోజు అన్నంలో ఉంటుంది కాబట్టి అన్నం తినకూడదు. పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. వైజ్ఞానిక పరంగా కూడా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే శరీరం శుద్ధవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండటంలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, పురాణ రహస్యం కూడా ఉంది. అయితే ఈ ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటిస్తూ ఏకాదశి ఉపవాసం ఉంటే చాలా మంచిది. వాటిలో ముఖ్యమైన నియమం ఏంటంటే ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకోవటం, షాంపూ పెట్టుకోవటం, కుంకుడుకాయ పెట్టుకోవటం ఇలా చేయకూడదు. కేవలం తల స్నానం మాత్రమే ఏకాదశి రోజు చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే తలంటు స్నానం అంటే భోగ స్నానం. ఏకాదశి అంటే భోగాలకు సంబంధించింది కాదు కాబట్టి అభ్యంగన స్నానం చేయకూడదు. ఏకాదశి రోజు క్షురకర్మ చేయకూడదు. హెయిర్ కటింగ్, షేవింగ్ ఇలాంటివి ఏకాదశి రోజు చేసుకోకూడదు. చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తగ్గిపోతుంది. ఏకాదశి రోజు ఒక శక్తివంతమైన స్నానం చేస్తే చాలా మంచిది. దాన్ని మృత్తికా స్నానం అనే పేరుతో పిలుస్తారు. ఈ మృత్తికా స్నానం ఎలా చేయాలి అంటే ప్రధానంగా కొంచెం మట్టి తీసుకోండి, నువ్వుల పిండి తీసుకోండి, గోమయం ఆవు పేడ తీసుకోండి. ఈ 3 కలిపి శరీరానికి రాసుకొని స్నానం చేయండి. దీన్నే మృత్తికా స్నానము అంటారు. ఏకాదశి రోజు మృత్తికా స్నానం చేస్తే కలిగే ఫలితం అద్భుతం అని పురాణాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా ఏకాదశి రోజు ఏం చేయాలి? కొద్దిగా నువ్వుల పిండి తీసుకోవాలి, ఆవు పేడ గోమయం తీసుకోవాలి, మట్టి కొద్దిగా తీసుకోవాలి. ఈ 3 కలిపి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. దానివల్ల అద్భుతంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. విజయ ఏకాదశి రోజు కొన్ని దానాలు ఇస్తే చాలా మంచిది. ఈ విషయం పురాణాల్లో చెప్పారు. విజయ ఏకాదశి రోజు ఏ దానాలు ఇవ్వాలంటే అన్నదానం చేస్తే చాలా మంచిది, వస్త్రదానం చేస్తే చాలా మంచిది, జలదానం చేస్తే మంచిది, గోదానం చేస్తే మంచిది, పాదుకలు పాదరక్షలు దానం చేస్తే చాలా మంచిది. వీటిలో ఏవైనా దానం ఇవ్వచ్చు. ప్రత్యక్ష గోవు దానం ఇవ్వలేకపోయినా వెండితో కానీ, రాగితో కానీ, పంచలోహాలతో కానీ చేసిన గోవు దానం ఇచ్చినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అసలు గోదానం, గోవు బొమ్మ కూడా ఇవ్వలేమనుకున్న వాళ్ళు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, జలదానం చేసినా, పాదరక్షలు చెప్పులు దానం ఇచ్చినా విజయ ఏకాదశి రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి. విజయ ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి సేతు నిర్మాణం ప్రారంభించి దాన్ని పూర్తి చేసి లంకా నగరంలోకి ప్రవేశించిన రోజు. రావణాసురుడి మీద విజయం సాధించడానికి కారణమైన రోజు కాబట్టి దీన్ని విజయ ఏకాదశి అంటారు. విజయ ఏకాదశి రోజు ఎవరైనా సరే మృత్తికా స్నానం చేసినా, ఇలా ప్రత్యేకమైన దానాలు ఇచ్చినా, ఉపవాసం ఉన్నా వాళ్ళకు ఖచ్చితంగా ఏ పని ప్రారంభించినా అందులో విజయం చేకూరుతుంది. అపజయం అనేది ఉండదు. ఇది విజయ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత. ఈ విధి విధానాలు పాటించండి. విజయ ఏకాదశి సందర్భంగా తలపెట్టిన ప్రతి పనిలో అద్భుత విజయాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.